నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం రాష్ట్రంలో చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి డిసెంబర్ 7 నాటికి సంవత్సరం పూర్తయింది. నిజంగా సంవత్సరం పరిపాలన ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి చేసిందా? వాళ్ళిచ్చిన పూర్తిగా 6 గ్యారెంటీలు కావచ్చు, ఇంకా దాంట్లో ఉన్న ఇతరితర హామీలు కావచ్చు, పూర్తిగా ప్రజలకు అమలైనయా? లేకుంటే ఈ ఎటన్నా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రీసెంట్‌గా తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పైన కూడా చాలా రచ్చ జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మనం వీటి గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య గారున్నారు. అన్న నమస్తే అన్న. ముందుగా తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణలోని తెలంగాణ విగ్రహాన్ని మార్చడం ఎలా చూడొచ్చు? అది చాలా బాధాకరమైంది, అవమానకరమైంది గూడా. ఎందుకంటే తెలంగాణ తల్లి అనేది ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క కులంలో, ఒక్కొక్క జిల్లాలో అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు తెలంగాణ తల్లిని ఊహించుకుంటారు. విభిన్న వర్గాలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులతోటి ఉన్నటువంటి ఈ మన తెలంగాణ 4,00,00,000 ప్రజల్లో ఆదివాసీ ప్రాంతాలున్నాయి అనుకోండి. ఆదిలాబాదు, కరీంనగరు, వరంగలు, ఖమ్మం, నిజామాబాదు ఇట్లా ఆదివాసీ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో, ఆ ప్రాంతాల్లో ఆ తల్లులు, ఆ అక్కలు, ఆ చెల్లెళ్ళు వాళ్ళు ఈ తెలంగాణ తల్లిని ఏ విధంగా చూస్తారంటే ఏం చెప్తాం? దళితులు, బహుజనులు, గిరిజనులు వీళ్ళు కష్టం చేసేవాళ్ళు. ఆ! వాళ్ళు ఈ తెలంగాణ తల్లిని ఏ విధంగా వర్ణించుకుంటారు, ఏ విధంగా ఊహించుకుంటారంటే, హ్మ్, మనం ఊహించుకున్నట్టుగా వాళ్ళు ఊహించుకోకపోవచ్చు. అట్లనే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దినసరి కూలీలు గావచ్చు, కన్‌స్ట్రక్షన్ లేబర్ గావచ్చు, అడ్డ కూలీలు గావచ్చు, లేకపోతే ఇతర అనేక మంది ఇండ్లల్లో పనిచేసేవాళ్ళు గావచ్చు. ఒక్కరని గాదు. సమస్త కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ తల్లిని ఎట్లా ఊహించుకుంటారనే దాన్ని మనం మన కోణంలో మనం మాట్లాడలేము. అట్లనే ఇప్పుడు నేనున్నా. నేను ఈ తెలంగాణ తల్లిని ఎట్లా ఊహించుకుంటానంటే నాకొక అభిప్రాయం ఉంటది. నవమాసాలు మోసి, రక్తస్రావం జేసి, పేగుబంధాన్ని దించి, ఈ తెలంగాణ తల్లి ఒళ్ళో నా కన్న తల్లి కూర్చోబెట్టిన రోజు నుంచి ఇప్పటివరకి ఈ 63 సంవత్సరాల జీవిత ప్రయాణంలో ఈ తెలంగాణ తల్లి నాకు నడక నేర్పింది, బువ్వ పెట్టింది, బుద్ధినిచ్చింది, చదువు నేర్పింది, సోయి తెచ్చింది. ఇన్ని తెచ్చినటువంటి ఈ తెలంగాణ తల్లిని నేను ఊహించుకునేది ఒక రకంగా ఉంటది. ఆ! ఆ తెలంగాణ తల్లిని నేను ఊహించుకున్న దాన్ని కాదని రేవంత్ రెడ్డో తయారు చేసిన దాన్ని తెలంగాణ సమాజం అంతా ఊహించుకోండి. అట్లా ఊహించుకోకపోతే అది నేరమైతది, శిక్షార్హమైతది, కేసులైతాయి అని దబాయించి మాట్లాడడం అనేది సరియైంది గాదు. ప్రధానంగా మనకు ప్రస్తుతం ఉన్న తెలంగాణ విగ్రహం పైన అంటే మీడియా కథనాల ప్రకారం గతంలో ఏదైతే విజయశాంతి గారు బేగంపేట మన యాదాద్రి గారు బేగంపేట ఉన్న ఆ చుట్టుపక్కల గ్రామంలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడున్న విగ్రహం ఇప్పటిది కాదు మేము సృష్టించింది. గతంలో ఉన్నదే మేము తీసుకొచ్చినాం అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు నేనే ఉన్నా. నేనే ఆ కార్యక్రమ నిర్వాహకుడిని. విజయశాంతి గారిని తీసుకుపోయింది. ఆ ఊర్లో వెంకటేష్ అనే వాళ్ళ నాయకత్వంలో అక్కడ జరిగింది. ఇవన్నీ గూడా ఏందంటే నేను అదే అంటున్నా. ఆదివాసీలు, దళితులు, గిరిజనులు, బహుజనులు, కష్టజీవులు, కార్మికులు ఇప్పుడు సింగరేణి కార్మికుల కాడికి పోయి, "ఓహ్! ఇది మీ తెలంగాణ తల్లే" అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఆదివాసీ గూడాల్లో పోయి, "ఓహ్! ఈ తెలంగాణ తల్లికి ఇట్లా ఉంటది. ఈ తల్లి" అంటే వాళ్ళు మనల్ని చెప్పు తీసుకొని తంతారు. ఆ! ఆహ్, దో మె మెడ నిండా నగలున్నాయా? వడ్డానం ఉందా? కిరీటం ఉందా? లేకపోతే పట్టు చీర ఉందా? లేకపోతే సింగేసుకున్నదా? ఇవి చూడరు వాళ్ళు. అంటే ప్రధానంగా ఇక్కడ ఇంకో సమస్య కూడా వస్తుంది. గతంలో ఉన్న విగ్రహాలకు గావచ్చు, ఒక చేతిలో బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఆనందంగా ఆడుకునే బతుకమ్మను కూడా ఇప్పుడున్న ప్రభుత్వం తీసి ఇది కేవలం హస్తం గుర్తు పెట్టిందని కూడా ప్రచారాలు కూడా వస్తున్నాయి. దీన్ని నిజంగానే అలానే అనుకోవచ్చా? నా ఉద్దేశం ప్రకారం ఏందంటే, అసలు తెలంగాణ తల్లిని ఇట్లా ఉంటదని చెప్పడానికి వీళ్ళకేం అర్హత ఉందా అంటున్నా. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ఇప్పుడు పోషమ్మ ఉంది, మైసమ్మ ఉంది, దుర్గమ్మ ఉంది. ఇంకా అనేక రకాలైనటువంటి దేవతలు మనకి ఊర్లల్లో వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, బాధొచ్చినప్పుడు, కీడు జరిగినప్పుడు ఏదో వాళ్ళు అక్కడికి పోయి ఉపశమనం కోసం ఏదో మొక్కొనొస్తారు. ఓ డెబ్బ కొబ్బరికాయ కొడతారు. ఇంత పసుపు, కుంకుమ, మంచి చెడ ఏదో అగరబత్తీలతోటి ఏదో జేసుకుంటారు.
ఈ ప్రజలు వాళ్ళ వాళ్ళ దినచర్యలో భాగంగా, వాళ్ళ అవసరాల భాగంగా ఇప్పుడు ఎప్పుడు గూడా పాట ఎట్లొచ్చింది? కష్టాన్ని మర్చిపోవడానికి, బాధని మర్చిపోవడానికి పాటొచ్చింది. ఆ! కన్నీళ్ళ నుంచి పాటొచ్చింది. శ్రమజీవుల నుంచి పాటొచ్చింది. మరి ఏ పాటైతే అది ఆహ్, బతుకమ్మ పాటైనా, ఒగ్గు కథ పాటైనా, జానపద పాటలైనా, లేపోతే శ్రామిక జీవులు పాడుకునే ప్రతి పాట కలుపేసేటప్పుడు, నాట్లేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు, లేకపోతే ఇంకా వరి కల్లాలప్పుడు, లేపోతే ఇంకా అనేక రకాల పంటలొచ్చినప్పుడు, పంటలొచ్చినప్పుడు ఇది పునాస పంటొచ్చినప్పుడు ఒక పాట పాడుకుంటారు. ఇంకో పంటొచ్చినప్పుడు ఇంకో పాట పాడుకుంటారు. ఇంకో పంటొచ్చినప్పుడు ఆఖరికి రోటి కాడ రోకళ్ళతోటి దంచుకుంటూ గూడా పాట పాడుకుంటారు. ఉపశమనం కోసం పాట పాడుకుంటారు. కష్టాన్ని, బాధని మర్చిపోవడం కోసం, శ్రమని మర్చిపోవడం కోసం, ఉపశమనం కోసం పాడుకునే హైలేస్సా హైలేస్సా పట్టుర పట్టు హైలేస్సా ఈ పాట ఎట్లొచ్చింది? కాబట్టి పాట అయినా, జానపదమైనా, లేకపోతే బతుకమ్మయినా, లేకపోతే అనేక రకాల పండుగలు ఎక్కడి నుంచొచ్చినాయి? పండుగలు ఎక్కడి నుంచొచ్చినాయి? ఒక కష్టాన్ని, ఒక బాధని మర్చిపోయి ఒక ఆనందమయకరమైనటువంటి ఒక సమిష్టి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కులరహిత, మతరహిత ఒక పండుగలు జేసుకోవడానికి వచ్చినాయి ఇవన్నీ. కానీ ఇవాళ వీటన్నిటి రాజకీయం జేయడం సరైంది గాదు. అంటే విగ్రహం మార్పు వల్ల ఎటువంటి లాభాలైనా ఉంటాయి కోసం ప్రభుత్వాలు నువ్వెవడికి పెట్టడానికి తెలంగాణ తల్లి ఇట్లా ఉంటదని నువ్వు చెప్పడానికి నీకేం అర్హత ఉంది? హ్మ్. ముఖ్యంగా ఇంకా రేవంత్ రెడ్డికైతే అసలు అర్హత లేదు. ఎందుకు రేవ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను వహిస్తుంది అనుకోవచ్చు కదా? ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి డిక్లరేషన్‌లు గావచ్చు, గ్యారంటీలు గావచ్చు, ఇతరత్రా ఏదైతే ఉందో పాలన జేసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. హ్మ్. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకి ఆయనకి సంబంధం లేదు. అర్హత లేనోడిని పట్టుకొచ్చి ఆ! నేను ఇది జేస్తా, అది జేస్తా నువ్వు వేరే విషయాలు ఏమన్నా జేసుకో. ఇప్పుడు ఆయన మొన్న రుణమాఫీ గురించి ఏదో మాట్లాడిండు, ఏదో జేసిండు. లేపోతే ఆయన 6 గ్యారంటీల గురించి మాట్లాడిండు, ఏదో జేసిండు. మేమేమన్నా అన్నామా? నీకు అర్హత లేదన్నామా? తెలంగాణకి సంబంధించి వచ్చినప్పుడు మాత్రం ఆయన అర్హుడు గాదు. అర్హత లేనోడిని పట్టుకొచ్చి ఇప్పుడు మీరు పెళ్లి జేసుకోవాలంటే మీకు 21 ఏండ్లొస్తే మీరు అర్హులైతరు. ఒక అమ్మాయి పెళ్లి జేసుకోవాలంటే 18 ఏండ్లొస్తే అర్హులైతరు. మీరు ఓటేయాలంటే ఎప్పుడు ఎయగలుగుతారు మీరు? 18 ఏళ్ళ. అంతే గదా! అది అర్హత వస్తేనే మీరు జేయగలుగుతారు. హ్మ్. అంతే గదా! అర్హత ఎట్లొచ్చింది మీకు? ఒక కాలాన్ని బట్టొచ్చింది. ఆ! ఒక జీవితాన్ని బట్టొచ్చింది. మరిక్కడ తెలంగాణ ఉద్యమంలో ఆయన జీవితం లేదు. ఒక కాలం ఆ కాలంలో ఆయన ప్రయాణం లేదు. హ్మ్. ఏం లేనోడిని పట్టుకొచ్చి ఎట్లా ఆయన తెలంగాణ తల్లి గురించైనా, జీఎస్ అయినా, ఇంకోటైనా తెలంగాణ గురించి ఏది మాట్లాడినా ఆయన అర్హుడు కాదనేది నా ఉద్దేశం. హ్మ్. వేరే విషయాలు మీరన్నట్టు రుణమాఫీ జేసుకో, ఉచిత ప్రయాణానికి నువ్వు జీవోలిచ్చుకో, లేకపోతే ఇంకోటిచ్చుకో, నువ్వు ఇంకా నీకు ఇష్టం వచ్చిన ఏదైనా నువ్వు మాట్లాడుకో, ఏమైనా జేసుకో. అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే అర్హుడు తప్ప తెలంగాణ ఉద్యమానికి గాని, తెలంగాణ గురించి మాట్లాడే దానికి అర్హుడు కాదంటారు. కాదు ఎట్లయితాడు? హ్మ్. ఇప్పుడు ఆయన 0 మార్కుల్లో ఉన్నాడు. హ్మ్. కనీసం కాపీ కొట్టైనా పాస్ కాలే. కాపీ కొట్టి కూడా పాస్ మార్కులు తెచ్చుకోలే. ఆ! ఆయన పక్కా 0 మార్కుల్లో ఉన్నాడు. తెలంగాణ వ్యతిరేకులతోటి వంటగాగిండు. ఆంధ్ర పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, దోపిడీదారుల సంకన చేరి వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ ఆయన మొత్తం ఆ కాలమంతా గూడా వాళ్ళతోటున్నాడు. తెలంగాణలో రక్తపు బారిస్తుంటే, తెలంగాణ ఉద్యమకారులు తంతుంటే, చంపుతుంటే, బెల్లి లలిత 17 ముక్కలు చేసేటప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఎవరితో ఉన్నాడు? ఇవాళొచ్చి తెలంగాణ తల్లికి ఇట్లా ఉంటది. తెలంగాణ గేయం ఇట్లా ఉంటది. తెలంగాణ కట్టుబొట్టు ఇట్లా ఉంటది. తెలంగాణ పాట ఇట్లా ఉంటది అని మాట్లాడితే 0 మార్కులతోటున్నోడు ఆహ్, ఆహ్, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోనితోటి పోటీ పడతా అంటే ఎట్లా? ఆయనకి ఏం అర్హత ఉంది? పాస్ అయినోనితోటి పోటీ పడతా అంటే ఎట్లా? కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అర్హుడే. మేము కాదంటలేం. కానీ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఆ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. దాంతోటి మాకు పేచీ లేదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సెంటిమెంట్‌ని తెలంగాణ తల్లిని
నా దృష్టిలో తెలంగాణ తల్లి ఇప్పటికీ విముక్తి కాలేదు. రాష్ట్రం వచ్చినంత మాత్రాన, రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన, పాలకుల మార్పిడి జరిగినంత మాత్రాన తెలంగాణ తల్లి విముక్తి కాలేదు. తెలంగాణ తల్లి విముక్తి అయిన తర్వాత అప్పుడు ఆ తెలంగాణ తల్లిని ఎట్లా ఉండాలి, ఇవాళ తెలంగాణ తల్లులు ఎన్ని కష్టాలు పడతా ఉన్నారు, ఎన్ని బాధలు పడతా ఉన్నారు. కాయ కష్టం చేసిన వాళ్ళకి ఏ 5 ఏళ్లలో తిండి దొరుకుతుందా? రెక్కలు ముక్కలు చేసుకున్న వాళ్ళకి, వాళ్ళు రక్తాన్ని దారబోసిన వాళ్ళకి, చెమట చుక్కలని సెంటుగా మార్చిన వాళ్ళకి ఇవాళ తిండి దొరుకుతుందా? వాళ్ళు కంటి నిండా నిద్రపోతాండ్రా? పంటి కింద మెతుకు దొరుకుతుందా? కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు వాళ్ళకి దొరుకుతుందా? ఈరోజు కూడా అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అర్థనాదాలు ఈ తెలంగాణ భూతల్లి పైన వినిపిస్తున్నాయా లేదా? కాబట్టి తెలంగాణ తల్లి ఇంకా విముక్తి కాలేదు. ఇంకా అది అరణ్యరోదనగానే ఉన్నది, కన్నీళ్లు పెడతా ఉన్నది. కన్నీళ్లు దుడవడానికి కూడా ఈ రోజు మనం ప్రయత్నం చేస్తలేం. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ అని చెప్పి ఆడ కార్యక్రమం పెట్టుకొని ఏం చేసిండ్రు? ఒకవైపు ఏమో అవార్డుల పేరుతోటి గద్దరన్నకి, గూడంజన్నకి, అశోక్ తేజాకి వాళ్ళకి అవి చెప్పుకుంటూ ప్రకటించుకుంటూ కెమెరా డాన్సులా, చిందులా? మీరు అనుకున్నారా మీకు కూడా వస్తుంది ఏమన్నా? ఏది ఈ నజరాన కావచ్చు, లేకపోతే దాంట్లో నన్ను భాగస్వామ్యం చేయనందుకు రేవంత్ రెడ్డి చేసిన ఒక్క మంచి పని అని భావిస్తున్నా. ఎందుకు ప్రభుత్వం గుర్తించలేదనుకోవచ్చు కదా? అరే ఆయన అర్హుడు కాదని నేను అంటున్నా. రేవంత్ రెడ్డి అర్హుడు కాదు. అర్హుడు కానంతో అర్హుడైన నేను అవార్డు తీసుకోవాలనా? ఆయన అనర్హుడు అని నేను అంటున్నా. ఆయనకు అర్హత లేదంటున్నా. ఆయన కాపీ కొట్టి కూడా పాస్ కాలేదంటున్నా. ఆయన ఎవరు ఇవ్వడానికి? ఆడ ఆ కెమెరా డాన్సులేంది, ఆ చిందులేంది, ఆ విందులేంది, ఆ భాగోతం ఏంది? ఆ గూడెంజన పాట లేదా? గద్దరన్న పాట లేదా? అమ్మా నా తెలంగాణ అని 1996 నవంబర్ డిసెంబర్లో రాసి మార్చి నెలలో భువనగిరి వేదికగా ఆయన పాడిన ఆ 10 జిల్లాలను వర్ణిస్తూ, కులాలని, మతాలని, దేవుళ్ళని, ఆ సంపదని వర్ణిస్తూ రాసిన అమ్మా నా తెలంగాణ అనే పాట వినిపించలేరు అక్కడ. కానీ ఆయనకట ₹1 కోటి ఇస్తారట, ఇంకేదో అవార్డు అట. బిచ్చం వేస్తున్నారా మీరు? గూడెంజన పాట లేదా? తెలంగాణ మీద గూడెంజన పాట లేదా? అశోక్ తేజ జై జై తెలంగాణ అని టిఆర్ఎస్ పార్టీకి 1999 2000 సంవత్సరంలో దాన్ని అధ్యయనం చేసి 2000 సంవత్సరంలో దాదాపుగా ముగింపు కాలంలో ఆయన టైటిల్ సాంగ్ టిఆర్ఎస్ పార్టీకి రాసిచ్చిండు. ఇది నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే పాట టిఆర్ఎస్ పార్టీకి రాసిచ్చిండు. ఆ పాట లేదా? ఇది మేము అనేది ఏంటంటే తెలంగాణ తల్లి ఇంకా విముక్తి కాలేదు. తెలంగాణ తల్లి విముక్తి అయిన తర్వాత తెలంగాణ సమాజం తెలంగాణ తల్లిని ఎట్లా ఆమె ఆ తెలంగాణ తల్లిని వర్ణించుకోవాలి, చూసుకోవాలి. ఏ ఏ ఏ చీర కట్టాలి, ఏ వడ్డానం పెట్టాలి, ఏ కిరీటం పెట్టాలి, నగలెట్లేయాలి, కాళ్ళకి ఏం పెట్టాలి? అరే కాళ్ళకి బందీలేసి, చేతులకు బందీలేసి, కాళ్ళకి కడీలు పెట్టి తెలంగాణ తల్లిని అంగట్లో సరుకు చేసి, అంగడి బొమ్మను చేసి, అదానికి అంబానీలకి తెలంగాణ తల్లిని పెట్టుబడిదారులకి ఈ భూతల్లిని ఒకవైపు ఇచ్చుకుంటూ ఇలా తెలంగాణ తల్లిని విగ్రహం పెడతా అంటే ఎట్లా 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 ఇది సాధ్యమవుతుంది? ఎట్లా మేము ఒప్పుకోవాలి? అన్న ప్రధానంగా ఇందాక మీరు పాట గురించి ప్రస్తావించారు కాబట్టి తెలంగాణ ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రజాపాలన విజయోత్సవాలు జరిపింది. హైదరాబాద్ నడిబొడ్డున మన ట్యాంక్ బండ్ దగ్గర చూస్తాం. పూర్తిగా కోలాటంతో కావచ్చు, పాటలతో కావచ్చు సంబరాలు జరుపుకుంది. కానీ ఎక్కడ కూడా తెలంగాణలో ముఖ్యంగా పనిచేసిన తెలంగాణ పాటలు కావచ్చు, తెలంగాణ కవులు కావచ్చు అక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు. మొత్తం సినిమా పాటలు, వెస్ట్రన్ పాటలు కనిపించినాయి. వీటిపైన మీ అభిప్రాయం ఏం చెప్తారు? అది చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అసలు మనం ఇది చూడడానికి ఇంకా బతుకున్నామా? ఇటువంటివి చూడడానికి బతుకున్నామా అనిపించింది. వాడికి సోయి లేకపోతే మనకన్నా సోయి ఉండాలి కదా.
అని అసలు ఇంకా ఆవేశం తట్టుకోలేకపోయాను. ఎవనితోటి చెప్పుకోవాలి? ఎవనితో చెప్పుకోవాలి? ఆ తెలంగాణ తల్లి ముందు కన్నీళ్లతోటి ఏడ్చినా ఆ! మా మేము చేసిన తప్పా? లేకపోతే మేము పొరపాటు చేసినామా అనిపించింది. తెలంగాణ ఇస్తారా? ఆ! ఏందిది? ఎక్కడి నుంచి ఎక్కడికి మనం మంచి చేయకున్నా పర్వాలేదు. ఎప్పుడు గూడా ఆ! నేను విప్లవోద్యమంలో పాల్గొన్నప్పుడు సమాజ స్థాపన కోసం పనిజేయడానికి పోయిన తర్వాత నాకు చేత కాదని వెనక్కొచ్చిన తర్వాత నేనొక్కటే అనుకున్నా. నేను మంచి చేయకున్నా పర్లేదు కానీ చెడు చేయొద్దు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ సమాజానికి ఏదైతే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మార్పులు చేయాలనుకున్నామో, బాగు చేయాలనుకున్నామో, విద్యారంగాన్ని బాగు చేయాలనుకున్నాము, వైద్య రంగాన్ని బాగు చేయాలనుకున్నాము, సంపదని కాపాడుకోవాలనుకున్నాము, ఉపాధి రంగాన్ని క్రమబద్ధీకరణ చేసి అందరికీ పనిచేయగలిగే ప్రతి వానికి, కష్టం చేసే ప్రతి వానికి వాళ్ళ శ్రమకు తగ్గటువంటి విలువనిస్తూ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనుకున్నాము. ఇక ఐదవది ముఖ్యమైనది ఐడెంటిటీ, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాం. కానీ ఏమున్నది ఇయాల? విద్యారంగంలో మార్పొచ్చిందా? వైద్య రంగంలో మార్పు చేయగలిగినామా? ఉపాధి రంగాన్ని క్రమబద్ధీకరణ చేయగలిగినామా? సంపదని ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఒకప్పుడు కనీసము ఆంధ్ర పెట్టుబడిదారుల భూస్వాములకి మన సంపద పోయిందేమో గానీ, ఇవాళ అదానీ అంబానీలకి అంటగడుతున్నాం గదా! అదానీ అంబానీలకి ఈ సంపదను అంటగడుతున్నాం గదా! ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం మనం? కాబట్టి ఇవాళ ఏదైతే ఇది నేను చెప్పేది ఒక్కటే. రేవంత్ అన్న, మీరు 2023 డిసెంబర్ 7వ తేదీ వరకి మీరు తెలంగాణ సమాజంలో, ప్రజల్లో భాగస్వాములయ్యి, ఆ రోజున్న ప్రభుత్వాన్ని మీద మీరు మా అందరితో కలిసి మీరు గూడా గొంతెత్తిండ్రు. మీకు చేతనైనంత చేసిండ్రు. కాపోతే మీకు అవకాశం ఎక్కువ ఉండొచ్చు. మీరు ముఖ్యమైన పాత్ర పోషించిండ్రు కాబట్టి మీరు మీడియాలో కనపడవచ్చు గానీ, అయినంత మాత్రాన ఈ తెలంగాణలో గత ప్రభుత్వాన్ని దించడానికి మీరొక్కరే కారణం అనుకుంటే అది తప్పు. అది మూర్ఖత్వం అయితది. తెలంగాణ 4 కోట్ల సమాజం ఒక మార్పు కావాలనుకున్నారు. మమ్మల్ని మీరు కాదంటారా అని గత పాలకులు చేసినటువంటి ఇంకా అతడే అనేక విషయాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని దించేసి మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు 6 గ్యారంటీలు అంటారా, ఆ డిక్లరేషన్లు అంటారా, వాటిని సక్రమంగా అమలు చేయడం ప్రయత్నం చేయండి. కానీ ఈ తెలంగాణ జోలికి రాకుర్రి. తెలంగాణ జోలికి వచ్చినటువంటి ఎవ్వరు కూడా ఆ, బతికి బట్టగట్టలేదు. కాలగర్భంలో కలిసిపోయిండ్రు. నిజాంకే చేతగాలే, బ్రిటిష్ వాళ్ళకే చేతగాలే. నువ్వెంత రేవంతన్నా, నువ్వు చాలా చిన్నోడివి, చాలా చిన్న పిల్లగాడివి నువ్వు. తెలంగాణ తల్లి ముందు చాలా చిన్న పిల్లగాడివి నువ్వు. తెలంగాణ తల్లి ఈరోజు కన్నీరు పెడతా ఉంది. నా సంపదని, నా భూమిని, నా సంపదని కొల్లగొట్టబడుతున్నది, కాపాడేవాళ్ళు లేరా అని అడుగుతున్నది, అర్థనాదాలు పెడుతున్నది, కేకలు పెడుతున్నది. సోయున్న ప్రతివాడు ఇప్పటికైనా మేల్కొనకపోతే తెలంగాణ అస్తిత్వాన్ని గనుక మీరు ధ్వంసం చేయదలుచుకుంటే తెలంగాణని ఎవ్వడు ఏం చేయలేకపోయిండు. మీరు కూడా ఏం చేయలేరు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీ రాజకీయాల కోసం. కానీ మీ మీ పార్టీల పంచాయతీ మా ఊపిరున్నంత వరకు అసలు మేము అనుకున్నాం, అసలు ఇటువంటి పరిస్థితి మేము బతుకున్నప్పుడు కాదు, మా శవాలు కూడా చూడవనుకున్నాం. కానీ మా కళ్ళతో ఇప్పుడే చూడాల్సి వస్తుంది, బతుకుండగానే చూడాల్సి వస్తుంది. సంస్కృతి అస్తిత్వం మీద కొడుతుందనుకోవచ్చు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ పాటలు కావచ్చు, ఈ సెలబ్రేషన్ చూస్తే. అన్నీ చేస్తున్నాడు. ఒక్కటేంది, ఏం చేస్తున్నాడు? తెలంగాణ అంటే ఏంటిది? తెలంగాణ అంటే ఒక పాట, ఒక మాట, ఒక ఇదే కళారూపాలు కాదు. తెలంగాణ అంటే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు తెలంగాణ అంటే విద్యారంగం, వైద్య రంగం, సంపద ముఖ్యం ఇక్కడ. తెలంగాణ అంటే ఉట్టిదే కాదు, ఆకాశం భూమి కాదు. ఈ భూమి పైన ఉన్నటువంటి దాదాపుగా 1,18,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ భూభాగంలో ఉన్న జల సంపద, అటవీ సంపద, ఖనిజ సంపద, భూగర్భ ఖనిజ సంపద, భూపరితల ఖనిజ సంపద, మానవ సంపద, పశుపక్షాదుల సంపద, జంతు సంపద, అన్ని రకాల సంపద కలిస్తేనే ఇది తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి ఒక్క మనుషులకే జీవం పోస్తలేదు, పక్షులకు పోస్తలేదా, జంతువులకు పోస్తలేదా, వృక్షాలకు పోస్తలేదా? తెలంగాణ తల్లి ఎన్నిటికీ ఆశ్రమిస్తున్నది. ఒకటి ఫైనల్గా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. 7వ తారీఖున రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయి సంవత్సరం అవుతుంది. 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి? నిజంగానే ప్రజలకు అమలైనయా? కాలేవా? అంటే ఏం చెప్తారు? ఈ 6 గ్యారంటీల్లో ఏదో ఒక్కటేదో ఉచిత ప్రయాణం అని మహిళలకు ఏదో చెప్తున్నారు గానీ, ఏది గూడా అమలు కాదు గూడా. సాధ్యం కాదు గూడా. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీలు వేరు. వాళ్ళ ప్రయారిటీలు గనుక నిజంగా 6 గ్యారంటీల మీద ఉంటే గిట్లా జేయరు. మేము సంక్రాంతిలో పూర్తి చేస్తామంటున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఎన్ని మస్తు చెప్తారులే సంక్రాంతులు, ఉగాదిలు, మళ్ళా దసరాలు ఇవన్నీ వస్తూ పోతూనే ఉంటాయి. కాలం ఆగుద్దా వీళ్ళ కోసం? వానాకాలం అయింది, ఇప్పుడు చలికాలం వచ్చింది. మళ్ళీ ఎండాకాలం రానే వస్తుంది. ఏమున్నది ఆడ ఉంటుందా? వీళ్ళ కోసం కాలం ఆగదు. ఎవ్వరి కోసం ఆగదు. ప్రధానమంత్రులు చచ్చిపోయినా, ముఖ్యమంత్రులు చచ్చిపోయినా, దిగిపోయినా, పార్టీలు మారినా, ఎవ్వడున్నా లేకున్నా కాలం ఆగనే ఆగదు. ఎవ్వరి కోసం ఆగదు. కాలము నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. కాబట్టి ఏమున్నదని చెప్పుకోవాలా? లాభాల్లో నడుస్తలేదు. ఏం లాభం? ఏమున్నది చెప్పు? ప్రజలకు మంచి జరగలేదంటారా? ఏమని జరిగింది? మార్పు జరిగిందంటారు. ఏమున్నదా ఆడ? నేను అనేది ప్రజల మంచి పక్కన పెట్టు. మిగతా అన్ని పక్కన పెట్టు. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్‌లో అమలైనయా? అదొక్కటి చెప్తే చాలు. మిగతా అన్నీ అవసరం లేదు. 6/7 అంటున్నారు కదా! ప్రజాస్వామ్యం, ప్రజా హక్కులు, పౌర హక్కులు, చట్టబద్ధమైన పాలన అన్నారు కదా! ఏడున్నది? ఏడో గ్యారంటీ ఏడున్నది ఆడ? ఇవాళ నిజంగా చెప్పాలంటే తెలంగాణ సమాజంలో నిజమైన హీరోలంటే ఎవరు? నిజమైన హీరోలంటే నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు నిజమైన హీరోలు. నిస్వార్థంగా కులాన్ని, మతాన్ని పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి, అన్నిటి పక్కన పెట్టి, అన్ని అవకాశాలను పక్కన పెట్టి, అన్ని సుఖభోగాలను పక్కన పెట్టి, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమున్నది ఇక్కడ? వాళ్ళ హక్కులు ఉన్నాయా? చూస్తలేమా ఈ పాలనలో? పట్టుకపోయి విషం పెట్టి పట్టుకొని కాల్చేసే పరిస్థితి వచ్చిందంటే ఏమనుకోవాలి ఈ పాలనని? ఏమనుకోవాలి? ఇవాళ ఎక్కడున్నది చెప్పు? ఇవాళ ఒక్కరైనా తెలంగాణలో ఇవాళ మేము సుఖంగా నిద్రపోతున్నాము, సుఖంగా బతుకుతున్నాము, మా కష్టాన్ని తగ్గ ఫలితం మాకు దక్కుతున్నది. వీళ్ళు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలని స్వేచ్ఛగా వాళ్ళ మానాన వాళ్ళని బతకనిస్తే చాలు. అది కూడా బతకనిస్తలేరు కదా! పొద్దున్న లేచిన కాంచి డైవర్షన్ పాలిటిక్స్. వాడు ఇదే, వీడిదే, వాడు అరెస్టే, వీడు అరెస్టే, లేకపోతే వాడు ఇట్టనే, వీడి ఇట్టనే, లేకపోతే వాడు ఢిల్లీకి పోయా, వీడి ఇక్కడ పోయా, వాడెక్కడ పోయా. ఈ తప్ప ఈ సంవత్సర కాలంలో ఇంకా ఏమైనా గొప్ప పని, మంచి పని తెలంగాణ తల్లికి ఉపయోగపడి ఏమైనా జరిగిందా? నా దృష్టిలో తెలంగాణ తల్లి అంటే తెలంగాణ సంపద అయితే తెలంగాణ సంపద అంటే మానవ సంపద కాదా? పశుపక్షాదుల సంపద కాదా? జంతు సంపద కాదా? వృక్ష సంపద కాదా? జల సంపద, ఖనిజ సంపద, అటవీ సంపద, అన్ని సంపదే కదా! ఒకవైపు ఈ సంపద అంతా వినాశనం చెందుతా ఉంటే ఇవాళ నా దృష్టిలో ఒకటి, నేను రేవంత్ రెడ్డి గారితో కూడా కలిసి పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ రావాలని కూడా మేమందరం అంటే మార్పు రావాలి, ఆ పాలన పోవాలి, తెలంగాణ వద్దన్న, తెలంగాణకు దూరమైన మేమందరం అనుకున్నాం. ఆ ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో మేము కొంత సక్సెస్ అయినాం. రేవంత్ రెడ్డి, నేను పదే చెప్తున్నా, డిసెంబర్ 7, 2023 వరకు రేవంత్ రెడ్డి పుట్టల పాముని మనం పూజిస్తాం, పాలు పోస్తాం, దాని పట్ల గౌరవం ఉంటుంది. డిసెంబర్ 7 తర్వాత ఆయన బుట్టల పామైండు. పుట్టల పాము ఎట్టుంటది? పాములాటగాడు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. కాంగ్రెస్ అధిష్టానం కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. రాహుల్ గాంధీ గారు, ఖడ్గే గారు కాదు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఆంధ్ర దోపిడిదారులు, పెట్టుబడిదారులు, మరీ ముఖ్యంగా ఆయన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు పాములాట ఆడుతుంటే ఈయన ఆడుతా ఉన్నాడు. అంత తప్ప ఏమున్నది చెప్పి ఇక్కడ? ఆయన 6 గ్యారంటీల ఏజెండా, ఆయన ఏజెండా ఈరోజు నిజంగా ఆయన 6 గ్యారంటీల ఏజెండా అదైతే దానికోసం విశ్వ ప్రయత్నం చేయాలి, సకల ప్రయత్నాలు చేయాలి. చేస్తున్నాం అంటుంది. ఇక్కడ స్పీచ్ ఇచ్చినా సరే 6 గ్యారెంటీల అమలు కోసమే మేము పనిచేస్తున్నాం అంటుంది. 6 గ్యారంటీల్లో మూసి ఉందా? హైడ్రా ఉందా? తెలంగాణ తల్లి ఉందా? లేకపోతే
ఈ జాతీయ గీతం మార్పులు చేర్పులు చేయాలని ఉందా? లేకపోతే లోగో మారవాలని ఉందా? లేకపోతే టీఎస్ని తీసి టీజీ పెట్టాలని ఉందా? అరే మేము ఏం ఒత్తుకుంటున్నాం? ఆ! ఓ రేవంత్ అన్న, నీ 6 గ్యారంటీలని కేంద్రీకరణ చేసుకొని నువ్వు పని చెయ్యి. ఆయనకట ప్రగతి భవన్లో ఉండడానికి మరి ఆయనకి ఏమైందో, ఏం కష్టం వచ్చిందో, ఏం బాధ వచ్చిందో, అది ప్రభుత్వ సెక్రటరీలో కూర్చోవడానికి బాధ లేదు. కానీ ప్రగతి భవన్ అనేది ప్రజల సొమ్ముతోటి, కష్టార్జితంతో, చెమట చుక్కలతోటి కట్టిన ట్యాక్సులతోటి కట్టబడిన ముఖ్యమంత్రి వసతి గృహం అది. ఆడ ఉండడానికి ఆయనకట ఏం నొప్పి వచ్చిందో కానీ ఆయనట ఇప్పుడు అక్కడ పోయి ఆయన ఓ పేద కొన్ని కోట్ల రూపాయలతోటి ప్యాలెస్ కట్టుకుంటూ అక్కడనే ఒక ఎలిఫ్యాడ్ కట్టుకుంటాడు ఆయన. ఆ నదిగాల ఆయన ఎక్కాలట. ఏమైనా సిగ్గుందా ఇది? ఏమైనా ఎవడైనా చేసే పనేనా ఇది? ఏమైనా ముఖ్యమంత్రి అనేవాళ్ళు చేసే పనేనా ఇది? ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఒక్కటన్నా అమలు చేసినట్టు కనపడుతుందా? తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం? తెలంగాణ తెచ్చుకున్నది పాలకుల మార్పిడి కోసం కాదు, పరిపాలన మార్పు కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. పరిపాలనలో మార్పు వస్తే ఇప్పుడు చూసినాం, సంవత్సర కాలం చూసినాం. ఎన్ని స్కూళ్ళు బాగుపడ్డాయి, ఎన్ని కాలేజీలు బాగుపడ్డాయి, ఎన్ని హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, ఎంతమందికి ఉపాధి దొరికింది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, యాస, భాష, మన ఐడెంటిటీని కాపాడడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఏం ప్రయత్నం జరిగింది? రోజు రోజు చూస్తే తెలంగాణకు తాకట్టు పెడుతూనే ఉంటుంది. ఎక్కడ ఒక్క విషయంలోనైనా ఇగో ఇది మంచి జరిగింది, గొప్ప పని చేసిండ్రు. సరే మనమే చెప్తున్నాం కదా, మహిళలకు ఉచిత ప్రయాణం కొంత ఉపయోగపడుతుంది, కొంత వాళ్ళకి మేలు జరుగుతుందని మనం అంటున్నాం. మంచి అంటాం కదా, అనవా? అంత పిచ్చోలమా, మూర్ఖులమా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకేమైనా శత్రువా? ఆయన కూడా తెలంగాణ తల్లి ఒడిలో పురుడు పోసుకున్నటువంటి బిడ్డనే, కాదంటలేం. కానీ మీరు ఈరోజు ఆంధ్ర దోపిడిదారులు, పెత్తందారులు, ఆంధ్ర పాలక వర్గాలకి, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మీరు ఊడిగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆడిస్తున్న ఆటలో మీరు ఇవాళ బుట్టలో పామైంది. కాబట్టి మాకు మీతోటి గొడవ అంత మించి ఆయనతోటి ఏం గొడవ? ఆయన గట్టు పంచాయతా, చెట్టు పంచాయతా, లేకపోతే నియోజకవర్గ పంచాయతా, లేకపోతే ఎక్కడ పంచాయతీ? ఆయనతో ఏం పంచాయతీ ఉంటుంది చెప్పు? మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, రేవంత్ అన్న, మీరు మీ ఇద్దరు వ్యక్తుల పంచాయతీ చేయకుర్రి. ఇది తెలంగాణ 4 కోట్ల బతుకు పంచాయతీ, మీ పార్టీల పంచాయతీ కాదు. తెలంగాణ 4 కోట్ల బతుకు పంచాయతీ తెలంగాణ తల్లి విముక్తితోటి ముడిపడి ఉన్నది. రైట్. ఇది గదయ్య గారితో ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్నా ఇక్కడ కూడా ప్రజలకు మార్పు అనేది కనిపిస్తలేదు. లోగోలు, విగ్రహాలు మార్చడం వల్ల ప్రజలకు ఎటువంటి ఆ పరిపాలన అందిస్తుందని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. చూద్దాం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు ప్రజలకు అమలుపరుస్తుందా, లేకుంటే ఇదే విధానాన్ని కొనసాగిస్తా అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.